ఎన్ని డబ్బులున్నా ఎంత అధికారం ఉన్నా శ్రద్ధ లేకపోతే వైదిక కర్మలు చేయలేరు, వేద అధ్యయనం కూడా చేయలేరు. అందుకే ఈ 2 సూక్తాలు చిన్నవి అయినప్పటికీ చాలా ప్రాధాన్యం ఉంది. ఇప్పుడు ఈ సూక్తాలతో ఆహుతిస్తాం. ఓం శ్రద్ధయాగ్ని సమిధ్యతే శ్రద్ధయా హూయతే హవిః శ్రద్ధాం భగస్య మూర్ధని వచసా వేదయామసి స్వాహ. స్వాహ అనండి కనీసం, అది కూడా చాత కావట్లే. ఓం ప్రియం శ్రద్ధే దదతః ప్రియం శ్రద్ధే దిదాసతః ప్రియం భోజేషు యజ్వసు ఇదం ఉదితం కృధే స్వాహా. ఓం యథా దేవాసురేషు శ్రద్ధాముగ్రేషు చక్రిరే ఏవం భోజేషు యజ్వసు అస్మాకముదితం కృధే స్వాహా. ఓం శ్రద్ధాం దేవాయ జమానా వాయుగోపా ఉపాసతే శ్రద్ధాం హృదయయాకూత్యా శ్రద్ధయా విందతే వసో స్వాహా. ఓం శ్రద్ధాం ప్రాతర్హవామహే శ్రద్ధాం మధ్యం దినం పరి శ్రద్ధాం సూర్యస్య నిమృచి శ్రద్ధే శ్రద్ధాపయేహనః స్వాహా. ఇదం శ్రద్ధాయై ఇదన్న మమ. తర్వాత పావమాని సూక్తము. పావమాని అంటే పవిత్రము చేసేది. మనం ఎన్ని స్నానాలు చేసినా ఎన్ని సుగంధాలు రుద్దుకున్నా శరీరము పైన మాత్రమే. మనసు పవిత్రం కావాలంటే వేదాధ్యయనం చెయ్యాలి. వేదాలు ఉపదేశించిన వైదిక కర్మలను శ్రద్ధాసక్తులతో చేస్తేనే మనశుద్ధి అవుతుంది. పరిపూర్ణంగా శుద్ధి అయినప్పుడు మోక్షం వస్తుంది. ఎంతో కొంత శుద్ధి అయిన కొద్దీ మనకు స్వర్గాది సుఖాలు దొరుకుతాయి. కాబట్టి పావమాని మంత్రాలతో ఆహుతిద్దాం. ఓం యః పావమానిరధ్యేతి ఋషిభిః సంభృతం రసం సర్వం సపూతమశ్నాతి స్వదితం మాతరిష్వనా స్వాహా. ఓం పావమానిర్యోధ్యేతి ఋషిభిః సంభృతం రసం తస్మై సరస్వతి దుహే క్షీరం సర్పిర్మధోదకం స్వాహా. ఓం పావమానీః స్వస్త్యయనీః సుదుఘాః ఘృతశ్చుతః ఋషిభిః సంభృతో రసో బ్రాహ్మణేష్వమృతం హితం స్వాహా. ఓం పావమాని దధంతు నాయిమం లోకమధో అముం కామాన్ సమర్థయంతు నో దేవీ దేవైః సమాహృతాః స్వాహా. ఓం येन దేవాః పవిత్రేణాత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పావమానీః పునంతు నః స్వాహా. ఓం పావమానీః స్వస్త్యయనీః తాభిర్గచ్చతి నాందనం పుణ్యాశ్చ భక్షాన్ భక్షయతి అమృతత్వం చ గచ్చతి స్వాహా. ఇదం పావమాన్యై ఇదన్న మమ. ఇప్పుడు మృత్యుంజయ మంత్రాహుతులు 3. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యుమమృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఇదం రుద్రాయ ఇదన్న మమ. ఈ చిన్న చిన్న మంత్రాలు ఆయుష్కామము కోరుతూ మంత్రాలు ఉన్నాయి. వీటితో ఆహుతిచ్చి యజ్ఞాన్ని పూర్తి చేసుకుందాం.
ఓం పశ్యేమా శరదా శతం వా ఓం జీవేమా శరదా శతం స్వాహా ఓం బుద్ధ్యేమా శరదా శతం ఓం రోహేమా శరదా శతం ఓం పూషేమా శరదా శతం ఓం భవేమా శరదా శతం ఓం భూయేమా శరదా శతం ఓం భూయసీః శరదా శతాస్ ఓం జీవాస్థజీవ్యాసం సర్వమాయుర్జీవ్యాసం ఓం ఉపజీవాస్థోపజీవ్యాసం సర్వమాయుర్జీవ్యాసం ఓం సంజీవాస్థ సంజీవ్యాసం సర్వమాయుర్జీవ్యాసం ఓం జీవలాస్థ జీవ్యాసం సర్వమాయుర్జీవ్యాసం ఓం ఇంద్రజీవ సూర్యజీవ దేవా జీవా జీవ్యాసమహం సర్వమాయుర్జీవ్యాసం. ఇప్పుడు పరమాన్నం ఇవ్వండి, ఎండు కొబ్బరి.